మిరియాల చారు అనమాట. మిరియాల చారు పెడుతున్నాను. ఎలా పెడతానో చూసేయండి. మిరియాల ఇది కందిపప్పు అనమాట. కొంచెం కందిపప్పు వీటిని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఎండుమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం అయితే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంకా కారం వేయం కాబట్టి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాల పొడి. మనం మిరియాల పొడి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం ఘాటుగా ఉంటాయి అన్నమాట. చిన్నులపాయలు, వేడిగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ధనియాలు కూడా వేయాలన్నమాట. దేనికైనా సరిపోతాయి. ఈ వేడికి వేగిపోతాయి. బాగా ఆగకూడదు. ఇవి జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, అల్లం ముక్క. మిరియాల చారు సూపర్గా వచ్చేస్తాయి. మిరియాలు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. 2 టమాటాలు. ఇవి టమాటాలు పిసుకాను అనమాట. పొడి వేసేస్తున్నా. నేను మరిగాక వడగట్టేస్తాను అనమాట. వేరే దానిలో పోసినప్పుడు, తాలింపు వేసేటప్పుడు. మళ్ళీ ఇదంతా ఉంటే పిల్లలు తినరు. మరగనిచ్చేద్దాం. ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. ఇంకా దీన్ని మరగనిచ్చేద్దాం. ఉప్పు కూడా వేయాలి. కరివేపాకు, రసం అన్నమాట. మిరియాల రసం. ఇందులో కందిపప్పు, అల్లం, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు వేసాను అనమాట. జీలకర్రని పొడిగొట్టేసి వేసాను అనమాట. 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, చిన్న ఉల్లిపాయ. అంతే. మరగనిచ్చేద్దాం. మిరియాల చారు రసం అనమాట. మిరియాల రసం